హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మార్నింగ్ మనకి రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ స్కోర్ కార్డ్ కట్ ఆఫ్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మార్నింగ్ వీడియో చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఇక ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ 2024 డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పి కనబడుతుంది కదా. ssc.government.in అది అఫీషియల్ వెబ్సైట్. ఓపెన్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే మార్చి 12 తారీఖున ఇక్కడ అప్డేట్ కనబడుతుంది. అలాగే ఇక్కడ పక్కన రైట్ సైడ్ రిజల్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే టోటల్ గా మనకి 4 లిస్టులు అయితే ఓపెన్ అవుతాయి. ఓకే, ఒక్కొక్క పీడిఎఫ్ క్లిక్ చేసి మీరు అయితే చెక్ చేయొచ్చు. మొత్తం 4 లిస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ 1 ఉంది కదా, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్ అని ఉంది కదా. ఎంటీఎస్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన పేరు, రోల్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తారో. ఈ లిస్ట్ లో మీకు పేరు ఉందో లేదో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి సెకండ్ లిస్ట్ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్. ఓకే, లిస్ట్ 1 లో ఎంటీఎస్ నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్ట్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు ఉంటాయి. లిస్ట్ 2 లో ఎవరైతే హవాల్దార్ పోస్ట్ సిబిఐసి సిబిఎన్ కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఉంటాయి. నేమ్స్ అలాగే రోల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. లిస్ట్ 3 లో విత్ హెల్డ్ క్యాండిడేట్స్, కొంతమందివి కొన్ని కారణాల వల్ల హెల్డ్ లో పెడతారు కదా, విత్ హెల్డ్ లో పెట్టిన క్యాండిడేట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లిస్ట్ 3 లో ఉంటుంది. అలాగే లిస్ట్ 4 వచ్చేసరికి మనకి డిబార్డ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే, కొంతమంది అనేక కారణాల వల్ల రిజెక్ట్ అవడం కానీ, డిబార్ అవడం కానీ, క్యాన్సిల్ అవడం కానీ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి లిస్ట్ 4 లో అయితే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఈ పీడిఎఫ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యారు. అంటే ఎంటీఎస్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఇండియా వైడ్ గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నింటిలోనూ మనకి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటికీ కలిపి కామన్ గా అయితే నోటిఫికేషన్ ఇస్తారు కదా. దీంట్లో కొన్ని జాబ్స్ 18 to 25, కొన్ని 18 to 27 ఉంటాయి. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి. కాబట్టి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సునీల్ కుమార్ చూసుకున్నట్లయితే కల్చరల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారు. అలాగే మనకి రెహమాన్ వచ్చేసరికి సెంట్రల్ వాటర్ కమిషన్ లో సెలెక్ట్ అయ్యారు. ఇలా ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యారో అన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇంకో పీడిఎఫ్ చూసినట్లయితే దీంట్లో మనకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఓకే, ఏ డిపార్ట్మెంట్ లో 18 to 25 లో ఎన్ని ఉన్నాయి, 18 to 27 ఏజ్ లో ఎన్ని ఉన్నాయి, హవాల్దార్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకే, వాటికి సంబంధించి కేటగిరీ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంటీఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, హవాల్దార్ ఎన్ని ఉన్నాయి, ఓకే, వాటికి సంబంధించిన క్వాలిఫై అయిన వాళ్ళు హవాల్దార్ ఎంతమందిని క్వాలిఫై చేశారు. ఓకే, అలాగే మనకి కొంతమందిని మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ హవాల్దార్ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ ఉండదు కదా, సో వాళ్ళు 198 క్యాండిడేట్స్ అయితే మనకి హవాల్దార్కి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళని అయితే రిమూవ్ చేశారు, వాళ్ళ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఓకే, అలాగే మనకి ఏ స్టేట్ లో మనకి ఎంటీఎస్ పోస్ట్ కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించి ఎన్ని మార్కులుగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ కేటగిరీ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిజల్ట్ కాలం మీద క్లిక్ చేసి ప్రతి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయొచ్చు. కుదిరితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ అనే వాటిని షేర్ చేస్తాను, అక్కడ మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఫైనల్ రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ మనకి రిజల్ట్స్ కానీ, అలాగే మనకి ప్రిపరేషన్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, అథమెటిక్ రీజనింగ్, ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.